మనం సహజంగా మనకున్న నైజం ఏంటంటే ఎదుటోళ్ళని నిందించటం అలవాటు మనకి. ఈ దరిద్రం కూడా ఆ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపం ప్రవేశించిందే, అందులో పుట్టింది ఈ దరిద్ర బుద్ధి. దరిద్రపదాన నిన్ను చేసుకున్నా నాకు ఈ కిరం పట్టింది అంటాడు. అయ్యగారు పెద్ద మనిషే, ఆ దరిద్రపది వచ్చిందంట, వీడికి శని పట్టిందంట. ఒక్కొక్క సహోదరుడు మాట్లాడతాడు, నిన్ను చేసుకున్న నాకు కర్మగాలి, నిన్ను చేసుకున్న నాకు దరిద్రం పట్టిందని తిడతారు. కొంతమంది లేడీస్ ఏమో మా అమ్మ నాన్న నా నెత్తిన నిప్పులు పోసారు, ఈ దరిద్రుడికి నన్ను ఇచ్చని ఎడుతుంటారు కొంతమంది. మీలో కొంతమంది అప్పుడప్పుడు అనుకొని ఉంటారులే, మీరు కూడా అనుకొని ఉంటారు, తిట్టి కూడా ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్ను ఆమెను తిట్టమనో లేదా ఆమె నీ మీద పడి ఆడవమనో కాదు ఇక్కడ పాయింట్. క్రైస్తవులది అయితే ఇంకా వెరైటీ. క్రైస్తవులది వాక్యం తెలుసు కదా అన్న, బైబిల్ ఏం రాస్తుంది? పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని రాస్తుంది. ఒక్కసారన్నా అడుగన్నా, అడుగు, ఇక్కడే ఉన్నాడుగా. ఆగన్నా ఆగు. ఏంది పురుషులారా మీ భార్యలు ప్రేమించండి. నాకు కూడా తెలుసు బైబిల్ అన్నా. ఒక్క నిమిషం అన్నా. ఆ కింద వచ్చిన ఏముందన్నా, పై వచ్చిన ఏముందన్నా? భార్యలారా మీ భర్తలకు లోబడితే కదన్నా ప్రేమ పుట్టేది. ఇప్పుడు ఈ కేసుని ఎలా డీల్ చేయాలా? ఇద్దరు వాక్యమే చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇద్దరికీ బైబిల్ తెలుసు, ముదిరిపోయారు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చెబుతున్నారు వాళ్ళు ఏకంగా. పాస్టర్ గారు ఒక ఆయన అంట, మీరు వచనాలు తప్పు చెప్పారన్నాడంట. తప్పేందన్నా? కరెక్టే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి లేదా? తప్పేంటన్నా? తప్పేనమ్మా అన్నాడంట. తప్పేంటి అంటే వాస్తవంగా ఆ వచనం నీది కాదమ్మా, ఆయనది. నువ్వు తీసుకున్నావు. నీ వచనమేమో ఆయన తీసుకున్నాడు. ఒకరి వచనం ఒకళ్ళు తీసుకొని యుద్ధం చేసుకుంటున్నారు, కత్తులు తీసుకొని యుద్ధం చేసుకున్నట్టు. ఎవరి వచనం వాళ్ళు తీసుకొని నడుచుకోండి, గొడవే ఉండదు, సమాధానం వచ్చిందని పోయాడంట లేచి. సింపుల్. ఒకళ్ళ వచనం ఒకళ్ళు చదవకండి, ఎవరి వచనాన్ని వాళ్ళు అక్షరార్థంగా కాక ఆత్మీయంగా స్వీకరించండి, బాగుపడతారని లేచి వెళ్ళాడంట. ఎందుకంటే ఈ వివాదంలో ఛాయ్ కూడా ఇయ్యరు, ఇంకెందుకు ఆడ కొట్టుకు చస్తుంటారు ఇక మళ్ళా. కరెక్టే కదా, ఎవరి వచనం వాళ్ళు తీసుకోవాలి. కానీ అట్లా కాదు, ఆరోపించడం, ఇతరులను నిందించడం, ఎదుటి వాళ్ళని నిందించడం 100% రాంగ్. హవ్వా ఎంత పని చేసావు హవ్వా, నీ వల్లనే నేను శపించబడ్డా. ఎందుకు తిన్నా? చూడండి, పండు తినకముందేమో ప్రేమ, హవ్వ కోసం నేను ప్రాణమైనా పెడతా. పండు తిన్న తర్వాత దేవుడు వచ్చి, ఆదామా నేను వద్దన్న పండు తిన్నావా? నేను కాదయ్యా, ఇదిగో ఈ పనికి మళ్ళీ దాన్ని చేసావు నా కోసం. తెచ్చింది నాకు తలకాయ నొప్పి తెచ్చింది. తిన్నది తిని ఊరుకుందా? సచ్చింది తనే సచ్చేది, నాకు తెచ్చి ఇచ్చింది. నాకేం వచ్చిందో ఏమో, నేను తిన్నా. తిన్న తర్వాత వచ్చింది ఈ జ్ఞానం. ఏ జ్ఞానం? ఎదుటి వాళ్ళ మీద అపరాధాన్ని మోపటం. ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఎదుటి వాళ్ళ మీద వేసేసారు. ఆదాము ఈ స్టెప్ తీసుకుంటే హవ్వ వెంటనే ఆలోచన చేసింది. ఎంత స్పీడ్ అంటే, ఎంత జ్ఞానం అంటే, అరే బరువు నా మీద వేసాడు, ఇప్పుడు నేనేం చేయాలా? సర్పం దొరికింది, వేసేద్దాం. హవ్వ ఎందుకు చేసావు ఈ పని అంటే, నాకేం తెలుసు, సర్పము నన్ను మోసపుచ్చింది, లేకపోతే నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను నీకు తెలియదు దేవా. ఆయన ఇట్లాంటి పాములు ఎందుకు ఉంచుతావు నువ్వు తోటలో? నాకు అర్థం కాదు అసలుకి. ఈ డైలాగ్ ఒక్కటే తక్కువ అంటే చివరికి అవసరమైతే ఆదాం కూడా, అసలు ఈమెను ఎందుకు ఇచ్చావు దేవా నాకు అర్థం కాదు, నాకు ఈ సైతాన్ని ఇచ్చావేంది, నాకు ఎందుకు, అసలు నేను సింగిల్గా ప్రశాంతంగా బతికేవాడిని. కొంతమంది అంటారు కదా, ఈ పెళ్ళి లేకపోయినా బాగుండేది, ప్రశాంతంగా తిరిగేవాడిని. స్తోత్రం ప్రియులారా.
సరదాగా కాలక్షేపం కోసం కాదు. మానవ జాతి వైఫల్యం, దాని ఫలితంగా వనగూరినటువంటి దుస్థితి, దాని నుంచి విడుదల కొరకు ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి అన్నది మీతో మాట్లాడుతున్నది పాయింట్. ఇప్పుడేం జరిగింది? ఆరోపించడం అనేది స్టార్ట్ అయింది ఎదుటోళ్ళ మీద. ఇక్కడ ఆరోపించడం కాదు, ఎవరి దోషం వాళ్ళు గుర్తుపట్టాలి, ఎవరి తప్పులు వాళ్ళు ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని ఇక దేవుని జ్ఞానము చొప్పున అడుగులు వేయటానికి ఇకనన్నా సిగ్గు తెచ్చుకోవాలి, ఇకనన్నా బుద్ధి తెచ్చుకోవాలి, ఇకనన్నా మారు మనసు పొందాలి. అయిపోయింది వాక్యం. ఇంకేంది? నువ్వు పొలం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా, నువ్వు ఏ విధమైన దీవెనకరమైన పని ఏది చేసినా నీకు, నీ కుటుంబానికి సంబంధించి, సమాజానికి సంబంధించి ఏదైనా సఫలత అనేది నీ చేతుల్లోనే ఉంది, విఫలత అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఏ జ్ఞానాన్ని, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి చెడిపోయావో, కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని, దైవ జ్ఞానం తెచ్చుకొని కాస్త దేవునికి లోబడు. నిన్ను నువ్వు విమర్శించుకో, నీ తప్పేముందో కూడా పరిశీలించుకో. నేను ఎందుకు ఇట్లా శపించబడి ఉండాలి? నేను ఎందుకు ఇలా భ్రష్ట స్థితిలో ఉండాలి? నేను ఎందుకు ఇలా దిగజారిన స్థితిలో ఉండాలి? దీనికి దేవుడు కారణమా? కొంతమంది ఏందో దేవుడు నన్ను ఇట్లా చేశాడు అంటారు. ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు. కొడితే ఊరుకుంటారా? తిరిగి 4 బాధరు నన్ను. ఏందో దేవుడు నన్ను ఇట్లా చేశాడు. అయ్యా దేవుడు చేశాడా? నువ్వే మంచి పిల్లవాడివి, నువ్వే మంచి మహాతల్లివి, దేవుడు చేశాడు అన్ని. దేవుడు ఎప్పుడు చేసినా, ఏది చేసినా అన్ని మన మేలుకు చేశాడు, కానీ కీడికి ఎప్పుడు చేయలేదమ్మా. కీడికి ఎప్పుడు చేయలే. నీ ఏడుపుకి, నష్టానికి, అగచాట్లకి ఎప్పుడు చేయలా. చేసినవన్నీ కూడా నీ మేలుకే చేశాడు ఆయన. కన్న తండ్రి అమ్మా ఆయన, కన్న తండ్రి. ఎవరు ఎందుకు చేస్తాడమ్మా? నిన్ను పాడు చేయడానికి ఏమి ఇష్టమా ఆయనకి? నువ్వు శాపగ్రస్తురాలు ఉంటావు ఇష్టమా? దిగజారిన స్థితిలో ఉండటం ఇష్టమా? రోగగ్రస్తమైన స్థితిలో ఉండటం ఇష్టమా? నీకు ఇచ్చిన ఆయుష్కాలం సంపూర్ణంగా నువ్వు అనుభవించి నిండు ముసలితనమందు నీవు మృతి పొందేదవు అన్నాడు అబ్రహాముతో. దావీదు కూడా ఆ కృపనిచ్చాడు. నిండు ముసలితనమందు వారు పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అంతవరకు వారు అన్ని విషయములలో ఆశీర్వదించబడి ఉన్నారు. ఆ అబ్రహాం దేవుడే నీ దేవుడు, నా దేవుడు. తెలియనప్పుడు పిచ్చి పిచ్చి ప్రవర్తనలు కలిగి ఉన్నా ఇక తెలుసుకొని సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకో, దేవుని అదుపాజ్ఞలలో, ఆయన కనుసన్నల్లో బ్రతకడానికి నిన్ను నువ్వు లోబరుచుకోవటం ఇకనన్నా మొదలు పెడితే యోసేపుకు వచ్చిన దీవెన నీకు వచ్చింది. యోసేపుకు వచ్చిన ఆశీర్వాదం నీకు వస్తుంది. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. ఒక అన్యుడింట్లో అడుగు పెడితే యోసేపు, ఒక బానిసగా అడుగు పెడితే పోతీఫెర ఇల్లు దీవించబడిందని రాస్తుంది బైబిల్లో. యోసేపును బట్టి ఆ అన్యుని ఇంటిని దేవుడు ఆశీర్వదించనని రాస్తుంది ఆదికాండంలో. అంతేకాదు, యోసేపు ఎక్కడుంటే అక్కడ ప్రజలకు భద్రత, యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. ఇలా లోపాలు దిద్దుకొని దేవుని అదుపాజ్ఞలకు తాను లోబరుచుకున్న వ్యక్తి కుటుంబానికి ఒక్కరున్నా ఆ ఇల్లు యోసేపు కుటుంబంలాగా ఒక్క వ్యక్తిని బట్టి దేవుని దీవెన ఇంటి మీదకి వచ్చింది. ఇంట్లో ఉన్న రకాలందరూ కూడా పనికిమాల రకాలే శాపగ్రస్త క్రియల్లో ఉన్నారు అనుకో, వచ్చింది అంతే ఇంటి మీదకి. ఏమొచ్చిందో మీకు తెలుసు. యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా శిష్యులతో? మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు, ఏ ఇంట్లోనైనా మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ముందు ఆ ఇంట్లో వారికి సమాధానమని పలకండి. శుభమని చెప్పండి, సమాధానమని పలకండి. సమాధాన పాత్రుడు ఆ ఇంట ఉన్న ఎడల మీరు పలికిన సమాధానం వారి మీదకి వెళుతుందన్నాడు. సమాధాన పాత్రులు అనలా. పాత్రుడు అంటే ఒక్కరైనా ఆ ఇంట్లో సమాధాన పాత్రులు ఉంటే, ఒక్కరన్నా ఆ ఇంట్లో యోసేపులు ఉంటే, ఒక్కళ్ళన్నా ఆ ఇంట్లో దేవుని ఆజ్ఞకు లోబడి
తన్ను తాను కంట్రోల్ చేసుకుని దేవుని యందు భయభక్తులు నిలిపి బ్రతికే వ్యక్తి ఒక్కరైనా ఉంటే ఆ ఒక్కరిని బట్టి ఆ ఇంటి మీదకి నువ్వు పలికిన సమాధానం వస్తుంది అని మాట్లాడాడు. ఇల్లు మొత్తం సొంతుడురా, పరిశుద్ధుడురా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. పాపముని ఇష్టపడ్డాడయ్యా, చెడుతనాన్ని ఇష్టపడ్డాడురా, అన్యాయాన్ని ఇష్టపడ్డాడురా, మోసాన్ని ఇష్టపడ్డాడురా, వంచనని ఇష్టపడ్డాడురా, అవతలి వాడిని దోచుకోవటం ఇష్టపడ్డాడురా, నమ్మకత్వాన్ని ఇష్టపడతాడురా, పవిత్రతను ఇష్టపడతాడురా. ఆయనకు భయపడి నిజాయితీగా మనం నడుచుకుంటే, నీతిగా మనం నడుచుకుంటే ఏ స్థితిలో ఉన్నా మనల్ని కాపాడుతాడురా. కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి శ్రమలకు అనుమతించవచ్చేమో, కానీ ఎలాంటి పరిస్థితులైనా మనల్ని కాపాడుతాడురా. ఎట్లా చెబుతున్నావు తండ్రి ఈ సంగతులు అంటే, నన్ను కాపాడాడురా, నన్ను కాపాడాడు. చాలామంది చేతుల్లోంచి నన్ను కాపాడాడురా. ప్రతిదానికి ఆయన వైపే చూశాను. ఈ రోజుకి నేను ఇలా ఉన్నానంటే ఆయన కృపే. అమ్మా అయిపోయిందిరా తల్లి, అమ్మా ఒక్కసారి ఆలోచించండి. ఆ తండ్రి మాటను అక్షరాలా తీసుకున్నాడు యోసేపు. ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు అలా ఉంటుంది సార్, ఏం చేద్దాం ఇప్పుడు, మనకు అన్నీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న క్లైమేట్ అంతా అలా ఉన్నప్పుడు మనం స్పెషల్గా బ్రతకటం కష్టం సార్ అనే డైలాగులు వస్తున్నాయి ఇప్పుడు. ఆ లోకస్తులతో మనం కలిసి ఉండకూడదు, వాళ్ళ ప్రత్యేకించబడిన జీవితాన్ని మనం చూపించాలి. అప్పుడు వాళ్ళు ప్రభునొద్దకు వస్తారు. మనం వాళ్ళతో కలిసి చచ్చిన చేప ఏట్లో కొట్టుకుపోయినట్టు పోతే ఎట్లా, మనం బతికిన చేపలాగా లోకానికి ఏటికి ఎదురేదాలని మనం చెప్పుకుంటుంటే, కొంతమంది డైలాగ్ ఏంటి తెలుసా, చాలా ఏమన్నా చెప్పినట్టు ఉండాలంటే చాలా కష్టం. మన చుట్టూ ఉన్న క్లైమేట్ అలా ఎట్లా ఉంటుంది, మన వాతావరణం బాగాలేదు, మనుషులు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ నడుస్తాయి. అంత పర్ఫెక్ట్ అంటే అది సేవకులకు సరిపోద్ది, కానీ విశ్వాసులు మనకి ఎట్లా సరిపోద్ది అన్నట్టు. అట్లయితే శాపం ఎట్లా తప్పిపోయింది, చేయగలిగింది ఇలా అనిపించిన ఈ కర్మ అంటాను నేను. మన చుట్టూ ఉన్న ప్రజలు అలా ఉన్నారు, మనం కూడా అలానే ఉంటున్నాం. యోసేపు అలా లేడు. ఐగుప్తు తత్వం వేరు, యోసేపు తత్వం వేరు. ఐగుప్తులో యోసేపు ఉన్నాడు, కానీ యోసేపులోనికి ఐగుప్తున్న రాణిలా. నా చుట్టూన్నోళ్ళు సెల్ ఫోన్కి బానిసయ్యారు, లేకపోతే నేత్రాశకి బానిసయ్యారు, మరి నేను కూడా దాంతోనే ఇదవుతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల హాబీస్కి బానిసలు అయిపోయారు, నేను కూడా అలానే. అట్లయితే నీ ఇంటికి నువ్వు సమాధాన పాత్రురాలిగా ఉండవు, సమాధాన పాత్రుడిగా ఉండవు. నీ ఇంటికి నువ్వు సమాధాన పాత్రురాలిగా ఉండాలంటే నువ్వు ఏటికి ఎదురేదాలి. అందరూ బానిసలైన దానికి నువ్వు బానిస కాకూడదు. నువ్వు ప్రత్యేకింపబడిన జీవితాన్ని సాధన చేయి. కనీసం నీ ఇంట్లో నువ్వు ఒక్కతివైనా సాధన చేయి. ఆ తర్వాత చూడు. ఇప్పుడు వింటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏముందిలే అనుకుంటాం. ఓ ప్రసంగం పాస్టర్ గారు చెబుతా, కడుపులో మండి నేను జీవితమే కానీ మీరు వింటారా సత్తారా అన్నాడంట. మరి ఏం చేస్తాడు, ఎన్ని చెప్పినా మారకపోతుంటే, నేను చెప్పడం మీరేమో వింటారా మారతారా సత్తారా అన్నాడు. వెంటనే ఇంకొక ఆయన లేసి, అయ్యగారు పాప మీకు బాగా బాధేసినట్టుంది, మీరు చెప్పినట్టెల్లా మేము మారితే, ఇప్పుడు ఈ వారం మీరు చెప్పిన ప్రకారం మొత్తంగా మేము మారిపోతే వచ్చే వారం ఎవరికి చెబుతారండి అన్న. అర్థమైంది మీకు? ఏం అర్థమైంది? నువ్వు చెబుతానే ఉండాలి, మేము వింటానే ఉండాలి, మర్చిపోతూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలి, మళ్ళీ వారం మాకు ఎప్పటికప్పుడు నువ్వు చెబుతూ ఉండాలి. నీ బతుకంతే మా బతికింతే. ఏం బతుకులకి దరిద్ర బతుకులు. అదే తప్పు కదా. సీరియస్గా తీసుకోండి, చూసుకోండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎదుటి వాళ్ళ మీద నిందలు, ఎదుటి వాళ్ళ మీద నెపాలు, ఎదుటి వాళ్ళని దోషులుగా ఆలోచన చేయొద్దు. ముందు అసలు నీ బతుకేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ క్రమం ఏంటి, నీ బుద్ధిహీనత ఏంటి, నీ బలహీనత ఏంటి, నీ తప్పుల తడకేంటి అది చూసుకో, వివేచించుకో, పరిశీలించుకో, విమర్శించుకో, దిద్దుకో. ఇకనన్నా దేవునికి లోబడు, అప్పుడు కార్యం జరిగింది. యోసేపు దేవునికి లోబడ్డాడు. భయంకరమైన
చెడిపోయిన స్థితిలో చుట్టూ ఉన్న సమాజం అంతా ఐగుప్తు భయంకరమైన పరిస్థితులు. అయినా సరే తన నిష్టను కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ఎంత ఆఫర్ అండి! తప్పు చేయడానికి యవనప్రాయం, దాంతోపాటు అంతటితో ఆగిపోకుండా ఆమె బెదిరింపులు బలవంత పెట్టడం. కానీ ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఆయన నన్ను బానిసగా కొనుక్కొచ్చుకున్నాడు, కానీ నన్ను ఏలికగా చేశాడమ్మా. ఇక్కడ నిన్ను తప్ప ఇంట్లో నాకు దేనిని అప్పగింపక ఉండలేదు. నిన్నొక్కదాన్ని మినహాయించి అన్నిటిని నాకు అప్పగించి ఏలు నాయన అన్నాడు. నీవు ఆయన మనిషివి, ఆయన కొరకు నువ్వు ఉండాలి. కన్న తండ్రిలాగా నన్ను ప్రేమించాడు, నువ్వు తల్లి లాంటిదాన్ని. ఈ ఆలోచన నీకు తగదు. యోసేపు ఇక్కడ ఎవరు చూడట్లేదు, మనం ఇద్దరమే ఉన్నాం. డోర్స్ అన్నీ క్లోజ్. పిచ్చి మాటలు, ఈ భక్తి మాటలు ఇవన్నీ నాకు చెప్పొద్దు. అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నా దేవుని కనుల ఎదుట ఇంత దుష్కార్యానికి నేను తెగించలేను. అసలుకే అగసాట్లో ఉన్నా, ఎట్లనో నాకు తోడై ఉండి ఈ బాధల్లో, ఈ శ్రమల్లో, ఈ వేదనలో నేను కాలిపోకుండా, బూడిది కాకుండా నన్ను కాపాడుతున్నాడు. చంపేయాలరా అని నీళ్లు లేని గుంటలో వేస్తే వాళ్ళకే బుద్ధి మార్చి మళ్ళీ నన్ను బయటికి తీసేటట్టు చేశాడు. చంపేయాలరా అని ఇంకొక రకంగా ఆలోచన చేస్తే ఈ ఐగుప్తుకు అమ్మబడేటట్టు చేసి నన్ను ప్రాణాన్ని కాపాడాడు. మరణపు గుంటలో నుండి నన్ను బయటికి తీశాడు. బానిసగా అమ్మబడిన నన్ను ఇక్కడ ఏలికగా చేశాడు. ఎంత నా దేవుడు తోడై ఉండి చేస్తున్న కార్యం. ఇన్ని మెట్లెక్కి నేను ఇలాగ వచ్చి బతికి బట్టగట్టి తిరుగుతున్నానంటే నా దేవుని కృప, నా దేవుని దయ, నా దేవుని దయ. నేను ఇంకా నీతిగా నిజాయితీగా నడుచుకుంటే నా దేవుడు ఎంతకైనా నన్ను ఆశీర్వదిస్తాడు. ఇట్లాంటి పిచ్చి మాటలు వదిలే, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇది టైం, నీ బొంద టైం. నాకు ఎంజాయ్ వద్దు, లైఫ్ వద్దు, నాకు సుఖాలు వద్దు. అవసరమైతే నా దేవుడు కష్టాలే పడరా అంటే కష్టాలే పడతా. సింపుల్ అండి. ఆ ఒక్క గడియల్లో యోసేపు మెత్తబడి అక్కడ బెండ్ అయిపోతే, యోసేపు అనేవాడి చరిత్రే బైబిల్లో. ఆ క్షణికానందానికి, ఆ కొద్దిపాటి అల్పకాల పాప భోగానికి, ఒక్క పూట కూటికి మెత్తబడితే ఈరోజు ఇంతమందికి మార్గదర్శిగా అతను అయ్యి ఉండేవాడు కాదు. దాన్ని అసహించుకొని విసర్జించాడు కనుకనే చరిత్రలో నిలిచిపోయాడు. మీరైనా నేనైనా అడుగులు జారటం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఘట్టంలో, ఏదో ఒక సమయంలో తటస్థిస్తూ ఉంటాయి. నేను చెప్తున్నాను, జారిన అడుగులు వెనక్కి తీసుకొని దిద్దుకొని ఆశీర్వాదానికి వారసులుగా నిలబడటమా, లేకపోతే నీచానికి ఇంకా దిగజారతా ఇంకా శాపగ్రస్తులమైపోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. దిద్దుకొని జాగ్రత్త పడితేరా ధన్యులవుతారు. మూర్ఖించి అలాగనే అడుగులు వేశారా, దాని ఫలాన్ని మీరు చూస్తారు. ఇక్కడ ఆశీర్వాదం, శాపం రెండు నీ ముందు దేవుడు ఉంచున్నాడు. నువ్వు ఎలా స్టెప్ తీసుకుంటావో నీ ఇష్టం అంటాడు. వివేచించండి, ఆలోచించండి. దేవుడైతే నిన్ను ఆశీర్వదించాలనే కోరుకున్నాడు, ఆశీర్వదించే ఉన్నాడు. ఒక్కరైనా సమాధాన పాత్రలు నీ ఇంట నిలబడితే నిన్ను బట్టి ఆ ఇల్లు దీవెన. ఆ ఒక్కచోట మెత్తబడినందుకు, ఇలాంటి అల్పకాల పాపభోగాలకు లోబడినందుకు ఎంత దీవెనకరమైన పాత్ర అయ్యాడండి యోసేపు. తన ఇంటి వారందరి కడుపులు నిండడానికి కారణమయ్యాడు. ఐగుప్తు మొత్తానికి అన్నం పెట్టాడు. ఆఖరికి ఆయన మీద నింద మోపి ఆయన నవ్వుల పాలు చేసి జైలు పాలు చేసిన పోతీఫెరో ఫ్యామిలీకి కూడా అన్నము యోసేపే పెట్టాడు. కొట్టో లేకపోతే యోసేపు ఆ ధాన్యాన్ని భద్రం చేయకపోతే మొత్తం తెచ్చేవాళ్ళుగా. తన శత్రువుల కడుపులు కూడా నింపినోడు. అంత ధన్యత యోసేపుకి ఇచ్చాడు దేవుడు. పైకి లేచి నిలబడి తల వంచి ఒక ప్రార్థన చేయి. ఎదుటి వాళ్ళని కాదు, నిన్ను నువ్వు విమర్శించుకో, పరిశీలించుకో. నీ ఫ్యామిలీ మొత్తంలో మా ఆవిడ భక్తి లేదు, మా భర్త భక్తి లేదు, పిల్లలు భక్తి లేరు, వాళ్ళు భక్తి లేరు, వీళ్ళు భక్తి లేరు, ఇవన్నీ కాదు. నీ సంగతి ఏంది, నీ చరిత్ర ఏంది, నీ కథ ఏందో చెప్పు. నువ్వు నిలబడు.
దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు కనుకనే ఈ వర్తమానం నీకు అందేటట్టు చేశాడు. ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించాలనుకున్నాడు గనుకనే ఈ మాటలను నీ దృష్టిలోకి వచ్చేటట్టు చేస్తున్నాడు. ఇది నమ్మినోళ్లే పొందుకుంటారు. ఇది అనుమానించి ఏదో శాలేమన్నా క్యాజువల్గా చెబుతున్నాడు అనుకున్న వాళ్ళు దరిద్రులుగానే ఉంటారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని వాక్ అని గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులవుతారు. జాగ్రత్త పడ్డవాళ్ళు ధన్యులవుతారు. దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆశీర్వాదాల పరంపర నీ మీదికి రప్పించబోతున్నాడు. అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను కూడా ఆయన కృప నీ మీద సమృద్ధిగా కుమ్మరించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా సరే తన భక్తుల్ని, తన బిడ్డల్ని దీవించాలనుకున్నప్పుడు ముందు సరి చేస్తాడు, ముందు చక్కదిద్దుతాడు, ముందు శుభ్రపరుస్తాడు, ఆ తరువాత దీవిస్తాడు. ఇది దేవుని పద్ధతి. ఎట్లుంటే అట్లా దీవించేయటం కాదు. ఆ దీవెన నీ మీదకి వచ్చినప్పుడు దాన్ని స్వతంత్రించుకోవటానికి అనుగుణ్యంగా నిన్ను నన్ను ముందు సిద్ధపరుస్తాడు. ఆ తరువాత ఆ బ్లెస్సింగ్ మన మీదకి వచ్చేటట్టు అనుమతిస్తాడు. ఈరోజు సరిచేయబడదాం, చక్కదిద్దబడదాం, మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నా ఇంటి వారందరి సంగతి కాదు, నేను సమాధాన పాత్రుడుగా ఉండాలనుకుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను తప్పుడు బ్రతికాను. నేను ఒప్పుకుంటున్నాను కొన్ని లోపాలు నా దగ్గర జరిగాయి. నేను ఒప్పుకుంటున్నాను కొన్ని పొరపాట్లు నాలో ఉన్నాయి. దేవా, ఈ రోజు నుంచి నేను దిద్దుబాటు చేసుకుంటాను. నేను మారు మనసు పొందుతాను. నేను క్షమాపణ వేడుకుంటున్నాను. యోసేపులాగా ఇది మొదలుకొని నీతిని అనుసరించి బ్రతకాలనుకుంటున్నాను. నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను. దేవా, నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి అందరూ కూడా దేవుణ్ణి వేడుకోండి. నా చెల్లి, దేవుణ్ణి అడుగుమా, దేవుణ్ణి అడుగు. తండ్రి, నా ఇంటి వారందరి సంగతి వదిలే, నేను నీ ముందు క్రమంగా నడుచుకుంటాను. నేను చక్కదిద్దుకుంటాను. శాపము తొలగించు నా ఇంట్లో నుండి, దరిద్ర